ఈరోజు దేవుని వాగ్దానము, నేను వారికి ఏక హృదయమును దయచేయుదును. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు మనకన్ని విషయంలో మేలు చేసే దేవుడు. జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో, మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటి విషయంలో, అన్ని విషయంలో దేవుడు మేలు చేస్తారు. దేవుడిచ్చే మేలు మనం అనుభవించాలి అంటే మనకి ఏక మనస్సు, ఏక హృదయం కావాలి అని. ఏక మనస్సు ఎక్కడుంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదము, దేవుని సమాధానము ఉంటుంది. వారు దేవుని ద్వారా అభివృద్ధి పొందుతారు. ఏక మనసు లేని హృదయాల్లో, ఏక మనసు లేని కుటుంబాల్లో ఆశీర్వాదాలు తగ్గిపోతాయి. దేవుని మాట వినే మనస్సు, దేవుని పని కోసం నిలబడే మనస్సు మనకి, మన కుటుంబానికి కావాలి. శిష్యులు ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మశక్తిని కుమ్మరించారు. సమరయ ప్రజలంతా ఏక మనసుతో దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు అక్కడ గొప్ప అద్భుత కార్యాలు చేశారు. వారిని దేవుడు సంతోషంతో నింపారు. ప్రజలంతా ఏక మనసుతో దేవుని మందిరాన్ని కట్టినప్పుడు దేవుడు తన మహిమను కుమ్మరించారు. మన జీవితంలో కూడా దేవుని తోడు మనకుండాలి అంటే, దేవుని అద్భుత కార్యాలు మనం చూడాలి అంటే, అన్ని విషయాల్లో మనం మంచి అనుభవించాలి అంటే, సంతోషము సమాధానము కలిగి ఉండాలి అంటే ఏక మనసు కావాలి అని. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నేను మీకు ఏక హృదయాన్ని దయచేస్తాను అని. ఒకవేళ మీ ఇంట్లో ఏక మనసు లేకపోతే, ఒకరు దేవుణ్ణి సేవిస్తుంటే ఒకరు లోకాన్ని సేవిస్తున్నారేమో, ఒకరు దేవుని కోసం నిలబడదామంటే ఇంకొకరు దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నారేమో, ఒకవేళ మీ హృదయమే దేవునికి వ్యతిరేకంగా ఉందేమో, దేవుని అడగండి, దేవుడు ఏక హృదయాన్ని దయచేస్తారు. మీ జీవితంలో ఏక హృదయం కలిగినప్పుడు మీరు దేవుడి నుంచి గొప్ప మేలు అనుభవిస్తారు. ఈ వాగ్దాన విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మహిమగల దేవా, యేసయ్యా, మీ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. నేను వారికి ఏక హృదయమును దయచేయుదును అని మీరు వాగ్దానం చేసినదిగా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారికి ఏక హృదయం దయచేయండి అయ్యా, ఏక మనస్సును దయచేయండి అయ్యా. మీ మాటకు లోబడే మనస్సుని, మీకోసం నిలబడే మనస్సుని వారికి, వారి కుటుంబానికి దయచేయండి అయ్యా ప్రభువా. ఏక మనస్సు, ఏక హృదయం ఎక్కడుంటే ప్రభువా అక్కడ అభివృద్ధి, ఆశీర్వాదం ఉంటుందని సెలవిచ్చినదిగా ప్రభువా. వారికి, వారి కుటుంబస్తులకి ఏక హృదయము, ఏక మనసు దయచేసి వారి చేసే పనుల్లో, బిజినెస్లో, స్టడీస్లో వారిని అభివృద్ధి పరచమని దేవా ప్రభువా బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా. వారికి సమాధానము, సంతోషము దయచేయండి అయ్యా. ఒకరినొకరు గౌరవించుకునే మనసు దయచేయండి అయ్యా. వారంతా కలిసి మీ పని కోసం నిలబడే మనసు దయచేయండి అయ్యా. నీ చిత్తానుసారంగా బ్రతికే మనసు దయచేయండి అయ్యా ప్రభువా. ఏక మనసు ఉన్న చోట ప్రభువా మీ మహిమను కనపరుస్తానని సెలవిచ్చినదిగా ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో మీ మహిమను కనపరచండి అయ్యా. వారి కోరికలు సఫలపరిచి ప్రభువా, వారి కార్యాలు నెరవేర్చి ప్రభువా, వారి కన్నీరు తుడిచి ప్రభువా, మీరే వారి జీవితంలో మేలు చేయండి ప్రభువా. వారి మీద, వారి కుటుంబాల మీద మీ ఆత్మశక్తిని కుమ్మరించండి అయ్యా ప్రభువా. వారిని మీరు నడిపించండి అయ్యా. మార్గాలన్నీ సరళం చేయండి అయ్యా. నూతన ద్వారాలు తెరవండి అయ్యా. అడ్డుగోడలు తొలగించండి అయ్యా ప్రభువా. ప్రభువా, వారికి ఉన్న భారాల నుంచి వారిని విడిపించండి అయ్యా. బంధకాల నుంచి వారిని బయటికి తీసుకురండి అయ్యా. అప్పుల బాధల నుంచి బయటికి తీసుకురండి అయ్యా. అనారోగ్య సమస్య నుంచి ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా ప్రభువా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు దేవా. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక.